బీసీల ఐక్యత. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఖచ్చితంగా ఓకే. ఇప్పుడు 9వ షెడ్యూల్లో బీజేపీ మద్దతు ఇస్తే మరి ఖచ్చితంగా పార్లమెంట్ లో ఈ బిల్లు పెట్టాలి రాబోయే శీతాకాల సమావేశం అని చెప్తున్నారు. అడిగింది కాబట్టి స్పెసిఫిక్ గా చెప్తాను. బీజేపీ ఇది వాగ్దానం చేయలేదు. ముస్లింలకు 10% రిజర్వేషన్ అందులో ఉంటే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అంగీకరించదు. ఇది ఏ సభ కావచ్చు, ఏ సభ కావచ్చు. మీరు క్లారిటీ ఉండండి. అందుకొరకు ఇప్పుడు ఒక నిమిషం సార్, మేము ఒకటే చెప్తున్నాం ఇక్కడ, అందుకే మొదటి నుంచి మేము చెప్తున్నాం సార్. ఒక నిమిషం అందరు వినండి. ఇప్పుడు ఒక్క నిమిషం ప్లీజ్. మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి మీరు ప్రామిస్ చేస్తేనే ఇస్తామని మీరు 10% DWS ప్రామిస్ చేయలే. మీరు లోక్సభలో పెట్టి పాస్ చేసుకున్నారు, అది గుర్తుపెట్టుకోండి. అట్లాంటి మాట ఒకటి. రెండు, ఇందులో ముస్లింస్ దాని మీద కూడా మేము 100% క్లారిటీ ఇస్తాం. మీరు ఒకటి ఇష్టం ఉన్నదా లేదా, రెండే నేను అందుకే చెప్పిన మీటింగ్ స్టార్టింగ్ అప్పుడు, ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు నేర్చుకుందామని. సో దయచేసి లేకపోతే పార్టీ చూసుకుంటాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి బూర నర్సయ్య గౌడ్ మీరు చెప్పింది చేయడానికి కాదు. మీరు చెప్పింది నేను 42%తో పాటు అన్ని కావాలి. అంతే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఓకే సార్, 42% ఖచ్చితంగా మీరు కట్టుబడి ఉన్నారు. ఓకే రైట్. మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో మీరు ఏదైతే కాంట్రాక్ట్ లో రిజర్వేషన్ వద్దు, వీటన్నిటికంటే ముందరసే కూడా ఒప్పుకోడు. ఓకే రైట్, మేము మాట్లాడతాము. రైట్ సార్. ఓకే మైక్. థ్యాంక్ యూ. అందువరకు కేవలం బీజేపీ 100% లేదు. దయచేసి ఇప్పుడు ఇక్కడికి ఒక బీసీగా రావడం జరిగింది. రైట్. ఇక్కడ ఒక బీసీ జై బీసీ, బీసీల కొరకు పోరాటం చేసుకోండి. జై బీసీ. ఒక పార్టీకి కొమ్ము కాసుకో నిదానం చేయాలంటే తప్పదు. అందుకొరకు దయచేసి ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ. నిజంగా బీసీలకు ఓకే థ్యాంక్ యూ. అందరు కూర్చోండి బాబు, అందరు ఒక్క నిమిషం. హలో సార్. ఓకే ఐక్యత.